హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పొటాటోస్తో కర్రీ చేసుకుందామండి. పొటాటోస్తో మనం ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి. వేపుడు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఈరోజు నేను పొటాటోస్తోని ఉల్లికారం పెట్టి మంచి టేస్టీగా కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg పొటాటోస్ తీసుకున్నానండి. ఈ పొటాటోస్ని ఒక్కొక్కటి తీసుకొని పై లేయర్ని ఇలా లైట్గా మనం చాక్తోని పీల్ చేసేసుకోవాలి. వీటికి మనం జస్ట్ పై లేయర్ పీల్ చేస్తే సరిపోతుందండి. ఇలాగా పొటాటోస్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి అటు ఇటు ముచ్చుకులను కట్ చేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుందామండి. వీటిని ఒక్కొక్క దాన్ని మధ్యకి ఇలాగా 2 ముక్కల కింద అన్నిటిని కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ పావు చెక్క కొబ్బరి ముక్కలు, అలాగే 5-6 ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లము, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, యాలక్కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోని ఒక 8 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూను కారం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పొటాటోస్ని మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లోని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా వేసుకుందామండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పొటాటోస్ మనకి వెయిట్ లాస్కి, అలాగే స్కిన్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. కంపల్సరిగా సీజన్లో ఈ కర్రీ మనం టేస్ట్ చేస్తే చాలా బెనిఫిట్స్ అయితే మనం తీసుకోగలము. కర్రీ ఇలాగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మనకి ఇది రైస్, చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.